చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఆంధ్రజ్యోతికి విలువైన భూమిని కానుకగా ఇచ్చారు అనే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. కోర్స్ ఇక్కడ కనిపించే కానుకలు, కనిపించని కానుకలు చాలా ఉంటాయనే కదా ఈ మీడియాల ముసుగులు, పత్రికలు, టీవీ ఛానళ్ళ ముసుగులు ఒక రాజకీయ పార్టీల కంటే మరీ దారుణంగా శృతిమించి వీళ్ళు బట్టలు సించుకొని అనే పదం చాలా చిన్నది. అంతకుమించి చాలా ముందుకెళ్ళి భరతనాట్యాలు చేస్తూ ఉంటారు నడి రోడ్ల మీద. ఒక రాజకీయ పార్టీలు కూడా వీళ్ళంతా అక్కసు ఆక్రోషం ప్రదర్శించవు వీళ్ళ బాసులను వ్యతిరేకించే రాజకీయ పార్టీల మీద. సో మరి వీళ్ళకేమీ విలువైన భూములు, కోట్ల ప్రయోజనాలు కలిగించకుండానే వాళ్ళకేం పట్టింది అవన్నీ మేలు చేయడానికి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కోట్ల విలువైన భూమిని వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి ఆ వార్త, జీవోలు బయటకు రావడం అదేమీ పెద్ద నాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. యాక్చువల్గా 2012లో అప్పటి ప్రభుత్వం వీళ్ళు భూమి కట్టుకోవడానికి అని చెప్పి విశాఖపట్నంలో వీళ్ళు ఆఫీస్ కట్టుకోవడానికి, వీళ్ళ కార్యాలయం కట్టుకోవడానికి అని చెప్పి విశాఖపట్నంలో స్థలం ఇచ్చారట. 2012 అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ రెండు కలిసిన గవర్నమెంట్ లాగే ఉండేటివి. జగన్మోహన్ రెడ్డి గారి మీద పతాక స్థాయిలో ద్వేషం విషయం చేరిన సమయం అది. ఈ పత్రికలు, టీవీ ఛానళ్ళ ముసుగులో జగన్ మీద ఏ స్థాయి వరకు ఫిక్స్గా వెళ్తున్నారో అప్పుడు మనకు తెలుసు. బహుశా అదే టైంలోనే ఈయనకు భూమి ఇచ్చినట్లున్నారు. తర్వాత అది 8 సంవత్సరాలైనా ఉపయోగించలేదు. మధ్యలో దాని మీద కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. సో 8 ఏళ్ళైనా ఉపయోగించలేదు అని చెప్పి వాళ్ళకి ఇచ్చినటువంటి భూమిని 2020లో ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టు దీని మీద చట్ట ప్రకారం ముందుకెళ్ళండి అని చెప్పి ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. చట్ట ప్రకారం ముందుకెళ్ళండి అని అయిపోయి దాన్ని ముందు పెట్టుకొని భూమి మళ్ళీ వాళ్ళకి కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకొని కేవలం 12 రోజుల్లోనే అన్ని క్లియరెన్స్లు అయిపోయి కోట్ల విలువైన భూమి వాళ్ళకు విశాఖపట్నం పరదేశీపాలెం వద్ద ఇచ్చారట. వాస్తవానికి ఇది ఎప్పుడైతే ప్రభుత్వాన్ని చట్ట ప్రకారం పరిశీలించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించిందో, ఆ తీర్పు రావడానికంటే ముందే కొన్ని పనులు చకచక సాగిపోయినాయట. అంటే తీర్పు పెట్టు మనకు అనుకూలంగా వస్తుందని వాళ్ళకి అంచనా ఉన్నట్లుంది. ముందే ఈ ప్రాసెస్ మొదలెట్టారట. అయితే వీళ్ళు చాలా విలువైన భూమి కోరారట. ఆ భూమి ఏమో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర ఉందట. ప్రభుత్వం ఏం చేసింది, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర భూమి తీసుకొని వాళ్ళకు ప్రతిగా వేరే దగ్గర భూమి ఇచ్చి వీళ్ళు ఈ ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు కోరినటువంటి స్థలం ఎక్కడైతే కోరారో ఆ భూమినే వాళ్ళకి ఇచ్చారట. ఆ భూమి ఏపీ హౌసింగ్ బోర్డు దగ్గర ఉంది. ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకు వేరే దగ్గర భూమి ఇచ్చి, అంటే భూ బదలాయింపు జరిగి ఈ పత్రిక వాళ్ళు ఎక్కడ కోరితే అక్కడ ప్రభుత్వం భూమి ఇచ్చిందట. సో ఈ మొత్తం ప్రాసెస్ కూడా కేవలం 12 రోజుల్లోనే ఒక బుల్లెట్ ట్రైన్ వేగంతో దాన్ని పరిష్కరించారట. మరి ఆ మాత్రం పరిష్కరించుకునేట్లుంటారు? నాకు ఇవేమీ ఆశ్చర్యం కలిగించట్లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి పనికి వీళ్ళకు మరి ఆ మాత్రం ప్రయోజనాలు అధికారంలో ఉన్న తర్వాత కలిగించరా? కావలసిన వాళ్ళకు కావలసిన చోట, వాళ్ళు అడిగిన చోట భూమి ఇవ్వడంలో ఇది చాలా ధర్మం లేండి. ఇది చాలా బ్రహ్మాండమైన డీల్. దాన్నే ఉంది, ఆ మాత్రం ఇవ్వకుండా ఎందుకుంటారు? లేచిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ అన్న ఏమన్నా కాసింత తక్కువ ఆక్రోశాన్ని జగన్ మీద వెళ్ళగలుగుతారేమో. వీళ్ళ ఆక్రోశం చూస్తే లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వామ్మో. పడుకున్న తర్వాత కూడా ఆక్రోశాన్ని షెడ్యూల్ చేసి పెట్టింటారు. అది 24 గంటలు వస్తూనే ఉంటుంది. అటువంటి వాళ్ళు అడిగిన చోట భూమి ఇవ్వడం ప్రభుత్వం తప్పెట్లా అవుతుంది? అసలు కాదు.